General knowledge, first lesson, my family. Okay, here one bird is telling about his family. Friends, now let me tell you about myself. Okay, my mummy and papa love and care for me. My younger sister and brother are dear to me. Can you tell me who all are there in your family? నా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు? మమ్మీ, పాప అండ్ యంగర్ సిస్టర్ అండ్ బ్రదర్ ఆల్సో దేర్. వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి అని అడుగుతుంది. రైట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ గురించి రాయమన్నారు. ఓకే, ఐ లివ్ ఇన్ ఏ హౌస్. నేను ఒక హౌస్లో ఉంటాను. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. డాష్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది నెంబర్ని ఇక్కడ వెయ్యాలి. ఓకే, 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5. ఓకే, అదేవిధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి ఆ నెంబర్ ఇక్కడ వేయండి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ డాష్ బ్రదర్స్. మీకు బ్రదర్స్ ఎవరైనా ఉంటే ఎంతమంది ఉన్నారు? 1 అయితే 1, 2 అయితే 2 బ్రదర్స్, 3 అయితే 3 బ్రదర్స్. ఇక్కడ నెంబరు రాయండి. ఓకే, నెక్స్ట్ అండ్ డాష్ సిస్టర్స్. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఆ నెంబర్ ఇక్కడ వేయాలి. ఎవరు లేకపోతే ఏం చేయాలి? నో అని రాయాలి. ఓకే, నో బ్రదర్స్ అండ్ నో సిస్టర్స్. ఒకవేళ ఉంటే కనుక మాత్రం ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్ అక్కడ రాయండి. వీ షేర్ అవర్ గుడ్డీస్ విత్ ఈచ్ అదర్. ఓకే, మేము మంచిని అందరం పంచుకుంటూ ఉంటాము. ఐ హ్యావ్ ఏ పెట్. నాకు ఒక పెట్ కూడా ఉందిట. ఇట్స్ నేమ్ ఈజ్. ఓకే, మీకు ఏమైనా పెట్స్ ఏమైనా ఉంటే వాటి పేరు రాయండి, లేకపోతే లీవ్ చేయండి. ఓకే, మీకు పెట్స్ ఉంటే కనుక దాని నేమ్ ఇక్కడ రాయాలి. అర్థమైందా? ఐ లివ్ ఇన్ ఏ హౌస్. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ అంటే ఇక్కడ ఏం రాయాలి? మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ వేయండి. ఐ హ్యావ్ డాష్ బ్రదర్స్. ఇక్కడ ఏం రాయాలి? మీకు ఎంతమంది బ్రదర్స్ ఉంటే ఆ నెంబర్ అక్కడ వేయాలి, లేకపోతే నో అని రాయాలి, ఎవరు లేకపోతే. అండ్ నో సిస్టర్స్. సిస్టర్స్ ఉంటే కనుక నెంబర్ వేయాలి, లేకపోతే నో అని రాయాలి. వీ షేర్ అవర్ గుడీస్ విత్ ఈచ్ అదర్. ఐ హ్యావ్ ఏ పెట్. పెట్ కూడా ఉంటే కనుక ఆ పెట్ నేమ్ ఇక్కడ రాయాలి, లేకపోతే లీవ్ చేయండి. ఓకే, మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో పైన రాశారు కదా, అదేవిధంగా మీ ఫ్యామిలీ ఈ విధంగా ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఉన్న ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలి, అంటించాలన్నమాట. ఓకే.